గాయ్స్ సో ఈరోజు అయితే సండే కదా సో చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నా వ్లాగ్ ప్లస్ కర్రీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఏం కర్రీ అనుకుంటున్నారా ఫిష్ విత్ బెండకాయ పులుసు అనమాట సో లెట్స్ రాక్ ఇన్ టు ద వీడియో సో యా గాయ్స్ సో ఫిష్ని అయితే మంచిగా వాష్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ పసుపు అండ్ కారం అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి చేపల పులుసు కాబట్టి డెఫినెట్గా ఎక్కువనే ఉండాలి సో దాన్ని అయితే మంచిగా మ్యారినేట్ టైప్లో చేసేసుకోండి మంచిగా పీసెస్ అన్నిటికీ అది పట్టేలాగా కలుపుకోండి మీకు అంతగా మిక్స్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది అనమాట సో యా అండ్ గ్రైండర్ తీసుకుని అందులో కొన్ని ఆనియన్స్ అండ్ కొంచెం జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయలు విత్ వాటి రేఖలతోనే దాన్ని తోలేం తీయాల్సిన అవసరం లేదు అండ్ కొన్ని ధనియాలు దాన్ని అయితే మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ ఆఫ్టర్ దాట్ ఆ ఫిష్ని అయితే అలానే మ్యారినేట్ చేసి పెట్టి ఉంచండి సో ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ మెంతులు అండ్ కొంచెం ఆవాలు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అయితే చేసేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఫ్రై చేసుకోండి ఆఫ్టర్ దట్ గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసుకోండి సో వేసేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై అయితే చేసేసుకోండి సో ఆనియన్స్తో పేస్ట్ అయితే చేసాం కదా పేస్ట్ అయితే ఇందులో వేసేసుకోండి సో దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసేసి ఫస్ట్ దాంట్లో ఉన్న మొత్తం తీసేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకోండి సో వాటర్ వేసుకుని అందులో వేస్తే అందులో ఉన్నది మొత్తం వచ్చేస్తుంది కాబట్టి అండ్ యా సో కోల్డ్ ఉంది గాయస్ సరిగ్గా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను అండ్ అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి అలా ఉంచుకోండి ఈ లోపల చింతపండుని బాగా వాష్ చేసేసుకొని దాన్ని అయితే నానబెట్టుకొని మా అమ్మ అయితే ఒకసారి వాష్ చేసేసింది అండ్ కొంచెం వాటర్ వేసి నానబెట్టేస్తుంది అనమాట అండ్ సండే వస్తే చాలు గైస్ మమ్మీకి అయితే అసలు ఖాళీ ఉండదు సో ఒక సైడ్ నుంచి కర్రీ చేస్తూనే ఉంది సో అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసింది అనమాట సో కర్రీ చేస్తూనే ఉంది ప్లస్ దాంతోపాటు పక్క నుంచి కొత్తిమీర కరివేపాకు ఇదంతా మంచిగా చేసుకుంటుంది అనమాట సో ఆ కర్రీలోకి కొంచెం పసుపు కూడా వేసేసి కారం కూడా వేసేయండి ప్యాకెట్ అయితే అందులో పడిపోయింది సో ఏం కాదు అదేం బయటది కాదు కాబట్టి సో యా ఒకసారి మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి ఆ కారం పసుపు సాల్ట్ బాగా మిక్స్ అవ్వాలి కదా పేస్ట్కి అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్కి మొత్తం మిక్స్ అవ్వేలాగా మిక్స్ అయితే చేసుకోండి సో చింతపండు ఇందాక నానబెట్టుకున్నాం కదా అందులో నుంచి రసం అయితే తీసి అందులో వేసేసుకోండి చేపల పులుసు అంటే మెయిన్గా చింతపండు పులుపు అయితే పక్కా ఉండాలి లేకపోతే ఆ కర్రీకి టేస్టే ఉండదు సో మీరు కూడా పులుపు కొంచెం ఎక్కువైనా పర్లేదు తక్కువ అవ్వకుండా చేసుకోండి సో 2 టైమ్స్ వాష్ చింతపండులో వాటర్ వేసి పిండేశారనుకోండి చింతపండు రసం అయితే వచ్చేస్తుంది మళ్ళీ అది ఎలా వస్తుంది అని మాత్రం అడగకండి అంటే చాలామందికి తెలుసు బట్ కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ యా చెప్పా కదా కొత్తిమీర కరివేపాకు ఇంకా బీరకాయలు కూడా ఒక తర్వాత అంటే ఈ వీక్లో తర్వాత మళ్ళీ తమ్ముడు స్కూల్ అది ఇది ఉంటుంది కాబట్టి వాటిని కూడా పొట్టు తీసి పెట్టేసుకుంటుంది అనమాట అండ్ కరివేపాకు కొత్తిమీర అయితే ఒక సైడ్ అయితే అయిపోయింది సో అవి వాటర్ అలా మరిగిన తర్వాత చేపల పులుసులో చేపలు అయితే వేసేసుకోండి సో ఇందులోకి అంటే మనం ఇగురులాగా పెట్టుకుంటాం కదా అందులోకి పీసెస్ ఉంటేనే బాగుంటాయి పులుసులోకి తలకాయలు చేప తోక అవి వేసుకుంటే టేస్ట్ వస్తుంది సో అంటే చాలామంది అలానే చేస్తారు సో మా అమ్మ కూడా అలానే చేస్తుంది బట్ మా అమ్మ ఎక్కువ అయితే అలా చేయదు ఎందుకంటే మేము అవన్నీ తినాం జస్ట్ నార్మల్ స్టమక్ దగ్గర ఉన్న పీసెస్ మాత్రమే తింటాం కాబట్టి అండ్ యా ఆ ప్లేట్లో కూడా కొంచెం వాటర్ వేసేసి దాంట్లో ఉన్న కారం అది కూడా ఇందులో వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 3-4 బెండకాయలు అయితే వేస్తుంది అనమాట అంటే బెండకాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది అని చెప్పేసి సో
ఒక్కసారి అయితే ఇలా అంటే స్పూన్ పెట్టారనుకోండి ఆ ఫిష్వి పీసెస్ అయితే విడిపోతాయి. కాబట్టి ఇలా క్లాత్స్ పట్టుకొని క్లాత్స్తోనే తిప్పండి అండ్ క్యాప్ పెట్టేసి ఉంచేసేయండి కొంచెం సేపు. సో బీరకాయల పొట్టు కూడా తీసేసుకుంది ఆల్రెడీ. నేను లేను కాబట్టి వీడియో తీయలేదు. అండ్ వాటిని అయితే బాగా వాష్ చేసేసుకొని కట్ చేసేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదంతా చేసేసుకుంటే మనకు కూడా వీక్లో మొత్తం వర్క్ ఏమి ఉండదు కాబట్టి మా అమ్మ ముందే చేసి పెట్టేసుకుంటుంది. వీలైనంత వరకు కట్ చేసి పెట్టుకుంది. అంటే ఒకసారి కర్రీ చేసేంత వరకు పెట్టుకుంది. మళ్ళీ నెక్స్ట్ టైం కర్రీ చేసినప్పుడు ఇవి కట్ చేసి మళ్ళీ అదే బాక్స్లో పెడుతుంది అనమాట. అండ్ దీని గురించి చెప్పాలంటే మా అమ్మ ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసింది. 200 ఉంది. అంటే నా దగ్గర 192 తీసుకున్నాను విత్ డెలివరీ ఛార్జెస్ అనమాట. చాలా బాగా కట్ అవుతుంది. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను బట్ దానికి వ్యూస్ రాలేదని చెప్పి నేనైతే డిలీట్ చేసేసాను అనమాట. అండ్ మరీ పేస్ట్ లాగా అది ఇది అండ్ మరీ చిన్నగా అయితే ఏం రావట్లేదు. సో థ్రెడ్ దానికన్నా ఇది చాలా బెస్ట్. థ్రెడ్ అయితే ఒక్కొక్కసారి స్టక్ అయిపోతుంది, ఒక్కొక్కసారి ఏమో ఆ థ్రెడ్ చినిగిపోతుంది. సో దానికన్నా ఈ స్ప్రింగ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బెస్ట్. తొందరగా కూడా కట్ అయిపోతున్నాయి అండ్ చాలా 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 బాగా కట్ అవుతున్నాయి. నేను మీకు చూపిస్తాను చూడండి. అగో చూసారా, సేమ్ నైఫ్తో ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అలానే వస్తుంది. సో అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంది అనమాట. ఒకవైపు కర్రీ అవుతూనే ఉంది, ఇంకొక వైపు ఇవన్నీ మా అమ్మ చేసుకుంటూనే ఉంది. అండ్ ఇవన్నీ అయ్యే లోపల కర్రీ కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ కొంచెం సేపు క్యాప్ పెట్టేసుకోండి. సో దట్ కర్రీ అయిపోతుంది అనమాట. అండ్ ఇవి ఆకుకూరలు మరీ వెజిటేబుల్స్ నాన్ వెజ్ అనే కాకుండా మా అమ్మ అయితే వీక్ మొత్తం కొంచెం ఆకుకూరలు పెడుతుంది, ఒకరోజేమో వెజిటేబుల్స్ పెడుతుంది, ఒకరోజేమో నాన్ వెజ్ అలా ప్రిఫర్ చేస్తుంది అనమాట. సో వీక్ మొత్తం మాకు కూడా బోర్ కొట్టదు, తినాలనిపిస్తుంది. అండ్ ఇది గోంగూర. సో చికెన్లోకి ఎందులోకైనా వేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసేస్తుంది మా అమ్మ అయితే. అండ్ కర్రీ అయిపోయింది, వేడివేడిగా అన్నం ఉంది, మాకైతే సర్వ్ చేసేస్తుంది. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంటే చాలామంది చూస్తున్నారు, లైక్ షేర్ కూడా చేస్తే మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనా, బాయ్ గాయ్స్.